శ్రీమద్ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 52వ సర్గమునందు శ్రీరాముని సూచనపై గుహుడు నావను సిద్ధము చేయించుట, పిమ్మట రఘువరుడు సుమంత్రునకు నచ్చచెప్పి అతనిని వీడ్కొనుట, వారు నావను ఎక్కి గంగను దాటునప్పుడు సీతాదేవి గంగను పూజించుట, వారు ఆవలి తీరణముకు చేరి వత్సదేశమున ప్రవేశించుట గురించి వివరింపబడినది. రాత్రి గడిచిన పిమ్మట సుప్రభాత వేళ విశాల వక్షస్థల శోభితుడును మిక్కిలి వాసిగాంచిన వాడును అగు శ్రీరాముడు సుమిత్రాదేవి కుమారుడును సకల శుభలక్షణములు గలవాడును అయిన లక్ష్మణుడితో ఇట్లనెను. నాయన, శుభప్రదమైన రాత్రి ముగిసినది. ఇది సూర్యోదయ సమయము. నల్లని పక్షి అయిన ఈ కోకిల పంచమ స్వరమును వినిపించుచున్నది. వనమున నాట్యములు చేయుచున్న నెమళ్ల క్రేంకారములు వినబడుచున్నవి. ఓ సౌమ్యుడా, సముద్రమున కలియుటకై పొరుగుడిచున్న ఈ గంగా నదిని దాటి ఆవలి తీరముకు చేరుదుము. తగిన ఏర్పాట్లను చూడుము. శ్రీరాముని ఆదేశవచనమును గ్రహించి మిత్రులకు ఆనందమును కూర్చుని వాడైన లక్ష్మణుడు నిషాదరాజైన గుహుని రథసారథి అయిన సుమంత్రుని పిలిచి, అన్నగారి మాటలను మీరును విన్నారు కదా అని పలికి తాను అగ్రజుని ఎదుట నిలిచెను. శ్రీరాముని పలుకులను విన్న ఆ గుహుడు వాటిని శిరోధార్యములుగా భావించెను. వెంటనే అతడు తన సచివులను పిలిచి వారితో ఇట్లనెను. చక్కని చుక్కాన్ని కలిగి కన్నధారితో గూడినదియు భద్రమైనదియు దృఢముగా నున్నట్టిదియు ప్రయాణము చేయువారిని క్షేమంగా గమ్యంకు చేర్చగలదియు అగు ఒక మంచి నావను శ్రీరాముని నిమిత్తమై రేవునందు సిద్ధముగా నుంచుడు. అంతటా గుహుని ముఖ్య సచివులు అతని ఆదేశమును శిరసా వహించి వెంటనే అందమైన ఒక నావను రేవునకు చేర్చి ఈ విషయమును గుహునికి నివేదించిది. అప్పుడు ఆ గుహుడు శ్రీరాముని కడ ప్రాంజలియే నిలిచి ఇట్లనెను. స్వామి, రేవులో నావ సిద్ధముగానున్నది. ఇంకనూ మీ కొరకై ఏమి చేయవలనో సెలవిమ్ము. దివ్య తేజస్సు గల ఓ నరశ్రేష్ఠుడా, పితృవాక్య పరిపాలనా వ్రతమును అనుసరించుచున్న ఓ రామ, సముద్ర పర్యంతము ప్రవహించుచున్న ఈ గంగానదిని దాటుటకై నావ సిద్ధపరచబడినది. దయతో దాన్ని అధిరోహింపుడు. అంతటా మహాతేజస్వి అయిన శ్రీరాముడు గుహినితో, మాకు చక్కగా సహాయపడితివి. ఈ గుణపము గంప మొదలగు వాణిని నావలోకి చేర్చుము అని పలికెను. పిదప రామలక్ష్మణులు కవచములను తూరీరములను ధరించి నడుములకు ఖడ్గములను కట్టుకొని ధనుర్ధారులై సీతాదేవితో కూడి గంగానది రేవునకు చేరిరి. అప్పుడు సుమంత్రుడు ధర్మజ్ఞుడైన శ్రీరాముని కడకు చేరి వినయంతో నమస్కరించి, నేను ఏమి చేయవలనో సెలవిండు అని పలికెను. పిదప శ్రీరాముడు తన కుడి చేతితో సుమంత్రుని తనువుని స్పృశించుచు ఇట్లు వచించెను. ఓ సుమంత్రుడా, వెంటనే మరలి రాజుగారి కడకు వెళ్ళము. అచట అప్రమత్తుడవై ఉండుము. రాజాజ్ఞ మేరకు మేము ఇంతవరకును రథముపై ప్రయాణము చేసితిమి. ఇక ఇక్కడి నుండి రథమును వీడి కాలినడకతో వనములకు వెళ్ళుదుము. నీవు మరలి వెళ్ళుము. అయోధ్యకు మరలి వెళ్ళుటకై తనను శ్రీరాముడు ఆదేశింపగా రథసారథి అయిన ఆ సుమంత్రుడు వ్యాకుల చిత్తుడై నరశ్రేష్ఠుడైన ఆ రఘునందనితో ఇట్లు వచించెను. ఓ రామ, సోదరుడుకు లక్ష్మణి తోడను భార్యకు సీతాదేవి తోడను నీవు ఒక సామాన్యుని వలె వనవాసము చేయవలసి వచ్చినది. ఇది విధి నిర్ణయము. దీనిని ఈ లోకమును ఎవడునూ అతిక్రమింపజాలడు. బ్రహ్మచర్య వ్రత పాలనము, వేదశాస్త్రాధ్యయనము, మృదు స్వభావము, రుజువర్తనము సత్ఫలదాయకములని శాస్త్రములు చెప్పబడుచున్నవి. కానీ ఈ శుభలక్షణములన్నీ కలిగిన మీరు ఈ వనవాస దుఃఖములకు లోనైతిరి. దీన్ని బట్టి చూడగా అవి ఎంతవరకు సత్ఫలములను ఇచ్చినయో తెలియలేకున్నాను. మహావీరుడైన ఓ రాఘవ, జనకుని కూతురకు సీతాదేవితో సోదరుడు లక్ష్మణితో కూడి తండ్రి మాటను నిలుపుటకై ఇట్లు వనముల్లో నివసించుట వలన ముల్లోకములను జయించిన వాని వలె కీర్తిగాంచెదము. ఓ రామ, మేము ఎంతయూ దురదృష్టవంతులము. మీరును మమ్మల్ని దూరము చేయుచున్నారు. ఇంక మేము పాపాత్మురాలైన కైకేయి ఇక్కడ అణిగిమణిగి పడియుండి దుఃఖములను అనుభవించవలసి ఉన్నది అని తనకు ప్రాణతుల్యుడైన శ్రీరామునితో పలుకుచు సారథి అయిన సుమంత్రుడు తనను వీడి
దూరముగా వెలుచున్న శ్రీరామును చూచి దుఃఖార్తుడై చాలాసేపు కన్నీరు మున్నీరుగా విలపించెను. కొంత తడుమునకు సుమంత్రుడు కన్నీటిని ఆపుకొని ముఖము కడుగుకొని ఆచమించెను. పిమ్మట అతనితో శ్రీరాముడు పదే పదే మధురముగా ఇట్లు వచించెను. ఓ సుమంత్ర, నా దృష్టిలో ఇక్ష్వాకు వంశజులకు నీ వంటి మిత్రుడు మరి ఒకడు లేడు. కావున నా గురించిన దశరథుని దుఃఖమును తొలగింపు భారము నీదే. ఆ మహారాజు కడు వృద్ధుడు. పైగా ఆయన విఫల మనోరథుడై శోకభారముచే కృంగిపోయి ఉన్నాడు. అందువలన నేను ఇంతగా చెప్పుచుంటిని. మహాత్ముడైన దశరథ మహారాజు కైకేయిని సంతోషపెట్టుడికై ఏ పనులను అప్పగించినో వాటన్నిటినీ సాదరముగా నిర్వహింపుము. ఇదే నా ప్రార్థన. రాజులు తమ అభిష్టమును నిర్విఘ్నముగా నెరవేరుటకై రాజ్యపాలన చేయుచుండుదురు. ఓ సుమంత్ర, ఆ మహారాజునకు ఏమాత్రమూ అప్రేమం కలుగుకుండున్నట్లుగాను ఆయన దుఃఖుతుడు కాకుండున్నట్లుగాను చూడుము. జితేంద్రియుడును పూజ్యుడును ఇంతవరకును దుఃఖమును ఎరుగునివాడును వృద్ధుడును అయిన మహారాజునకు నాకు మారుగా పాదాభివందనమునర్చి ఆయనతో ఈ మాటలను పలుకుము. అయోధ్యను వీడి వనముల్లో నివసింపవలసి వచ్చినందులకు నేను గాని లక్ష్మణుడు గాని సీతాదేవి గాని బాధపడట్లేదు. 14 సంవత్సరముల వనవాస దీక్షను పూర్తి చేసుకుని వెంటనే నేనును లక్ష్మణుడును సీతాదేవియు తిరిగి వచ్చి మీ సమక్షమున వాలుదుము. అప్పుడు మీరు మమ్మల్ని తనివితీరా చూడగలరు అని మహారాజుతో పలుకుము. ఓ సుమంత్ర, మా తల్లిదండ్రులతోడను ఇతర మాతలతోడను ఆ కైకేయి తోడును వారి క్షేమ సమాచారములు కూర్చి అడిగినట్లు తెలుపుము. నేనును సీతయు చిన్నారి లక్ష్మణుడును కౌసల్యామాతకు పాదాభివందనములను ఆచరించినట్లు వచింపుము. మహారాజు గారికి మేము నమస్కరించినట్లు నడుపుము. వెంటనే తాతగారి ఇంటి నుంచి భరతుని అయోధ్యకు తీసుకుని రమ్ము. రాజుగారి అభిష్టానుసారము అతన్ని యువరాజ పట్టాభిషిక్తుని గావింపుము. యువరాజు అయిన భరతుని హృదయమును హత్తుకొని ఆనందింపుము. ఆ సంతోషముతో ఈ దుఃఖము తొలగిపోవును. పిదప భరతునితో ఇట్లనము. మహారాజునందువలనే తల్లులందరి ఎడల సమాన గౌరవముతో ప్రవర్తింపుము. నీ తల్లియగు కైకేయి వలె సుమిత్రామాతను మా జనని కౌసల్యాదేవిని విశేషముగా ఆదరింపుము. తండ్రి గారి అభిష్టానుసారము నీవు యువరాజై రాజకార్యములు నెరవేర్పుచుండుము. దాని వలన ఇహపరలోక సుఖములు నీకు విరివిరిగా లభించును. అయోధ్యకు మరలి వెళ్ళుము అనుచు శ్రీరాముడు పలికిన మాటలను పూర్తిగా వినినంతనే సుమంత్రుడు మిక్కిలి దిగులు పడెను. పిమ్మట శ్రీరామునిపై గల ప్రేమాతిశయముచే అతడిట్లు పలికెను. రామ, నీ మీది చనువు కొలది ఇప్పుడు నీతో పలుకుచున్న మాటల్లో నమ్రత లోపించినను లోకమర్యాదకు భంగము ఏర్పడినను నేను నీ భక్తుడును కాన ఆ దృష్టితో నన్ను క్షమింపుము. నీ ఎడబాటు వలన అయోధ్య నగరము పుత్రుని కోల్పోయిన తల్లి వలె వ్యాకులపాటుకు లోనైనది. నీవు లేకుండా అట్టి అయోధ్యకు నేను ఎట్లు వెళ్ళగలను? అతడి నుండి బయలుదేరి వచ్చినప్పుడు అయోధ్యాపుర వాసులు శ్రీరామునితో శోభిల్లుచున్న ఈ రథమును చూచిరి. నేనొక్కడనే మరలి వెళ్ళినచో నీవు లేని ఈ రథమును చూచి ఆ ప్రజలు గుండె పగులుదు. శ్రీరాముడు లేకుండా ఒక్క రథసారితో మాత్రమే కుడియున్న ఈ శూన్య రథమును చూచి రణరంగమున నాయకును కోల్పోయిన సైన్యము వలె అయోధ్యానగరము దిక్కులేనిదే దైన్యమునకు లోనగును. నీవు దూరముగా నున్నను ప్రజలు నిన్ను తమ హృదయంలో నిలుపుకొని ఉన్నందున నీవు వారి ఎదుట లేనట్లు తలపోయిచుండుదురు. వారు ఎల్లప్పుడూ నీ ధ్యాసలో ఉండుదురు గాన వారికి ఆకలి దప్పులే పట్టవు. ఓ రామ, నీవు వనవాసములకు బయలుదేరినప్పుడు నీ ఎడబాటనుకు తట్టుకొనలేక ప్రజలు వ్యాకుల చిత్తులై పడిన క్షోభను నీవును చూచియుంటివి కదా. నీవు లేకుండా నేనొక్కడినే రథముతో మరలి వెళ్ళినచో ప్రజలు దాన్ని చూచి నాడు చేసిన ఆర్తనాదముల కంటెను నేడు 100 నెట్లుగా ఆహాకారములు సలుపుదురు. ఓ దేవి, నీ కుమారుని మేనమామ ఇంటికి తీసుకుని వెళ్ళి తిని సంతాపమును వీడును అని నీ తల్లి అయిన కౌసల్యాదేవితో నేను చెప్పదగునా? కానీ ఇట్టి అసత్యపవచనమును మాత్రము నేను పలుకుజాలను. అట్లే నిన్ను అరణ్యముల్లో విడిచి వచ్చి తిని అను మాట సత్యమే అయినను అది ఆమెకు అప్రియమగురు.
సత్యమే కదా అని అట్టి అప్రియ వచనమును పలుకుట ఎట్లు? నా అదుపులోనున్న ఈ ఉత్తమాశ్మములు నీవు గాని నీ ఆత్మీయులైన సీతాలక్ష్మణులు గాని రథమునందున్నప్పుడే దానిని లాగును. ఇప్పుడు నీవు లేకుండా అవి ఈ రథమును అయోధ్యకు ఎట్లు తీసుకొని పోవును? ఓ పుణ్యపరుష, అందువలన నీవు లేకుండా నేను అయోధ్యకు వెళ్ళజారును. నీ వెంట వనములకు వచ్చుటకు అనుమతింపుము. ఇట్లు ప్రార్థించుచున్న నన్ను నీ వెంట రానీయచో మీరు నన్ను వీడి వెళ్ళిన మరుక్షణమనే ఇచట రథముతో కూడా నేను అగ్నిలో ప్రవేశించెదను. ఓ రఘురామ, వనమునందు నీ తపోదీక్షకు పెక్కు అడవి జంతువులు ఆటంకము కలిగించవచ్చును. నేను రథారూఢుడనై వాటన్నిటినీ పారద్రోలుదను. నీవు యువరాజైనచో ఆ రథమును నడిపి ఎంతయో ఆనందింపవలనని ఆశపడితిని. కానీ నాకు ఆ భాగ్యము దక్కలేదు. అయితే ఈ వనవాస నిమిత్తమైనను నీవు ముందు నడుచుచు మిమ్ము సేవించుచు ఆనందింపగోర్చున్నాను. ప్రభు, మీ ప్రక్కనే ఉండి మిమ్ము సేవించుటకే నేను కుతూహలపడుచున్నాను. అనుగ్రహింపుడు. ఓ సుమంత్ర, నీవు నా సమీపవర్తివై ఉండుము అని మీరు నన్ను ప్రీతితో ఆదేశించుటకే వేడుకొనుచున్నాను. ఓ మహావీర, నీ అనుగ్రహం ఉన్నచో వనవాస సమయమున ఈ అశ్వములు కూడా నీకు పరిచర్యలో నడిచి తరింపగలవు. స్వామి, వనమునందు మీతో కూడి నివసించుచు మీ ఆజ్ఞలను తలదాల్చి మీకు ఉపచారములను చేయగలను. ఆ భాగ్యమును పొందుటకై అయోధ్యనే కాదు, కడకు ఆ దేవలోకమును కూడా పరిచయించుటకు నేను సిద్ధమే. దురాచారపరుడు దేవేంద్రుని రాజధాని యందు ప్రవేశింపలేనట్లుగా నీవు లేని అయోధ్యలో నేను అడుగిన జాలను. స్వామి, వనవాస దీక్ష ముగియగానే ఈ రథము మీదనే నిన్ను అయోధ్య నగరముకు తీసుకుని వెళ్ళవలనని నా అభిలాష. వనవాసమున నేను మీ వెంట ఉన్నచో 14 సంవత్సరములను క్షణముల వలె గడిచిపోవును. లేనిచే దుఃఖభారము వలన ఈ 14 సంవత్సరముల కాలమే 1400 సంవత్సరముల కాలముగా భారమైపోవును. ఓ భక్తవత్సల, నీవు మహారాజు గారి కుమారుడువు. వనవాసమున నిన్ను సేవించుట, నీ వెంట ఉండువాడును, నేను నీ భక్తుడను, భృత్యుడను, సేవాధర్మమును నడుపుచుండువాడను. కనుక నీవు నన్ను విడిచి వెళ్ళవలదు. ఇట్లు సుమంత్రుడు పదే పదే విధములా వేడుకొనుచుండగా సహజముగా భృత్యులను కరికరించిన శ్రీరాముడు అతనితో ఇట్లనెను. ఓ ప్రభుసేవాపరాయణ, నాపై నీకు గల సాటిలేని భక్తిని నేను ఎరుంగుదును. అయితే నిన్ను అయోధ్యకు పంపుటలో గల కారణమును తెలిపెదను, వినుము. ఓ సుమంత్ర, నీవు ఒక్కడవే అయోధ్యకు వెళ్ళినచో నిన్ను చూచి నాకు పినతల్లి అయిన కైకేయి నిజముగానే శ్రీరాముడు వనములకు చేరినాడు అని పూర్తిగా నమ్మును. నేను వనములకు చేరినందులకు ఆ దేవి మిగిలి పొంగిపోవును. అంతేకాదు, ధర్మాత్ముడైన మహారాజు మిథ్యావాది కాదని గ్రహింపుచును. నాకు చిన్నమ్మాయి అయిన కైకేయి తన పుత్రుడైన భరతుని పాలనలో సురక్షితముగానున్న ఈ విశాల రాజ్యముపై తన అధికారమును నెరుపును. నిన్ను అయోధ్యకు పంపుటలో నా ప్రధాన లక్ష్యము ఇదియే. నా తృప్తి కొరకై నీవు కోశల రాజధాని అయిన అయోధ్యకు ఈ రథముపై వెళ్ళుము. నీకు నేను తెలిపిన విషయములన్నిటినీ యథాతథముగా రాజుకు మొదలగు వారికి వివరింపుము. ఇట్లు పలికి దృఢ నిశ్చయము గల శ్రీరాముడు రథసారథి అయిన సుమంత్రుని పెక్కు విధముల ఓదార్చెను. పిమ్మట అతడు గుహునితో యుక్తాయుక్తముగా ఇట్లు వాచించెను. ఓ నిషాదరాజా, ప్రస్తుతము జనసమర్థము గల ఈ ప్రదేశంలో నేను ఉండదగదు. తండ్రి ఆజ్ఞను అనుసరించి నేను ఆశ్రమమున నివసింపవలసి ఉన్నది. కనుక తండ్రి గారికి ఇహపరలోక లాభములు ప్రాప్తించుటకై నేను తాపస్సులు పాసించున్నట్టి భూషయనము, ఫలమూలములను ఆహారముగా కొనుట మున్నగు నియమములను స్వీకరించి సీతాలక్ష్మణుల సహకారంతో జడలను ధరించి వనములకు వెళ్ళెదను. కావున వెంటనే మర్రిపాలను తెప్పించుము. రాజాజ్ఞను అనుసరించి గుహుడు వెనువెంటనే మర్రిపాలను తెప్పించెను. పిమ్మట శ్రీరాముడు ఆ పాలతో తనకును లక్ష్మణుకును జడలను సిద్ధపరిచెను. దీర్ఘబాహువు నరశ్రేష్ఠుడును అయిన శ్రీరాముడు జటాధారి అయ్యెను.
అంతటా అన్నదమ్ములైన ఆ రామలక్ష్మణులు నారచీరలను జడలను ధరించిన వారే ఋషుల వలె శోభిల్లిరి. పిమ్మట శ్రీరాముడు లక్ష్మణ సహితుడై వికనస మహర్షి ప్రతిపాదించిన మార్గమున వనవాస ప్రస్థాశ్రమమును ఆశ్రయించి గంగానదిని దాటుటకై గుహుని సహాయమును కోరెను. ఓ నిషాదరాజా, చతురంగ బలములు, కోశాగారము, దుర్గము, దేశము అను వీటన్నిటినీ రక్షణమున జాగరూకుడవై ఉండుము. రాజ్యమును పరిరక్షించుకొనుట మికిలి కష్టసాధ్యమైన విషయం సుమా. పిమ్మట ఇక్ష్వాకు వంశజుడైన శ్రీరాముడు గుహుని వీడ్కొని సీతాలక్ష్మణులతో కూడి ఎట్టి వ్యాకులపాటు లేకుండా వెంటనే బయలుదేరెను. అనంతరము శ్రీరాముడు నదీ తీరము గల పడవను చూచి పరవలు ద్రొక్కుచూ ప్రవహించుచున్న గంగానదిని దాటుకోరిన వాడే లక్ష్మణునితో ఇట్లు వచించెను. ఓ నరశ్రేష్ఠ, నావ సిద్ధముగానున్నది. దాన్ని గట్టిగా పట్టుకొని స్వభావురాలైన సీతను నెమ్మదిగా నావ మీదకి చేర్చుము. పిదప నీవును పడవను ఎక్కుము. అంతటా వినయశోభితుడైన లక్ష్మణుడు రాముని ఆదేశమును విని దాన్ని యథాతథముగా ఆచరించుచు ముందుగా సీతాదేవిని తిన్నగా నావలోకి చేర్చి ఆమెను కూర్చుండబెట్టెను. అనంతరము తానును ఆ పడవను ఎక్కెను. అటు పిమ్మట తేజస్వి అయిన శ్రీరాముడు స్వయముగా ఆ నావలోకి ఎక్కెను. పిదప నిషాదరాజైన గుహుడు నావని ఆవలి తీరముకు నడుపుడు అని తన వారిని ఆదేశించెను. నావను ఎక్కిన పిమ్మట మహాతేజోమూర్తి అయిన శ్రీరామచంద్రుడు బ్రాహ్మణులను, క్షత్రియులను జపింపదగినదియు తనకు హితకరమైనదియు అగు దైవీం నావం అను మంత్రమును చెప్పించెను. సీతారామ లక్ష్మణులు శాస్త్ర మర్యాదను అనుసరించి ఆచమించి ఆ పవిత్ర గంగా నదికి ప్రీతితో నమస్కరించిరి. అంతట శ్రీరాముడు సుమంత్రునుకును సేనాసహితుడైన గుహునుకును వెలుటకు ఆజ్ఞ ఇచ్చెను. పిదప అతడు స్థిమితముగా అందు కూర్చుని ఇక నావను సాగిపోనిండు అని నావికులకు ఆదేశించెను. వెంటనే నావికులు పడవను నడపసాగిరి. కన్నదారి చొక్కాన్ని త్రిప్పుచు సురక్షితముగా పడవను సరియగు మార్గమున పోనిచ్చుచుండెను. నావికులు బలమైన తెడ్లను వేగముగా వేయుచుండుటచే పడవ ఆ ప్రవాహ జలముల్లో చాలా దూరము దాటిపోయెను. పడవ గంగానదీ ప్రవాహం యొక్క మధ్యభాగమునకు చేరినప్పుడు పూజ్యురాలైన సీతాదేవి దోసిలి యొక్కి గంగాదేవిని ఇట్లు ప్రార్థించెను. ఓ గంగాదేవి, ఇతడు దీశాలి అయిన దశరథ మహారాజు యొక్క పుత్రుడు. తండ్రి ఆదేశమును అనుసరించి వనవాస దీక్షితుడై ఉన్నాడు. నీచే సురక్షితుడైన ఈయన నా తోడను తన తమ్ముడగు లక్ష్మణ తోడను కూడి పూర్తిగా 14 సంవత్సరముల కాలమును వనముల్లో గడిపి మరలా తిరిగి రాగలడు. మహిమాన్వితురాలు అయిన ఓ గంగాదేవి, మా వనవాస జీవితంను ప్రశాంతముగా ముగించుకొని సఫల మనోరథనై క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు సంతోషముతో నిన్ను పూజింతును. ఓ దేవి, నీవు స్వర్గ, మత్స్య, పాతాళ లోకముల్లో ప్రవహించి త్రిపదగా అను పేరుతో సుప్రసిద్ధురాలవైతివి. బ్రహ్మ యొక్క కమండలమునందు ద్రవరూపం నుండి విష్ణుపాద స్పర్శకు నోచుకొని ఆ లోకమును దర్శించిన పవిత్రురాలవు. అంతేకాక నీవు ఈ లోకమునకు దిగివచ్చి సాగర ప్రభువునకు భార్యవై మాకు దర్శనమిచ్చిన మహాత్మురాలవు. శుభస్వరూపురాలవైన ఓ గంగాదేవి, మహాపురుషుడైన శ్రీరాముడు క్షేమముగా వనవాసం ముగించుకొని అయోధ్యాధిపతి అయిన పిమ్మట నేను నిన్ను మరలా దర్శించి ప్రణమిల్లుచు ప్రస్తుతించేదను. అంతేకాదు, నీకు సంతృప్తిని కూర్చుటకై బ్రాహ్మణోత్తములకు 1,00,000 గోవులను, అమూల్యమైన వస్త్రములను సమర్పించి కమ్మని పదార్థములతో వారికి అన్నదానము చేసేదను. ఓ దేవి, దేవతలకు దుర్లభమైన అసంఖ్యాకములైన మధుర పదార్థములను, సామాన్యముగా మహారాజులకు సైతము అసాధ్యములైన భూములను, అన్నవస్త్రములను దానము చేయుచు దృఢ సంకల్పముతో నిన్ను ఆరాధింతును. నా ఎడ ప్రసన్నురాలువు కమ్ము. నీ తీరముని యందు సుప్రతిష్ఠులై ఉన్న సమస్త దేవతలను, అందు నెలకొని ఉన్న మణికర్ణికాది పవిత్ర ఘట్టములను, కాశీ మొదలగు క్షేత్రములను సేవించెదరు. ఓ పూజ్యురాల, మహాబాహువు, పుణ్యపురుషుడు అయిన నా పతిదేవుడు
నా తోడను తన తమ్ముడైన లక్ష్మణి తోడను గూడి వనవాస అనంతరము అయోధ్యకు చేరినట్లు అనుగ్రహింపుము. పతికి అనుకూలవతి అయిన సీతాసాధ్వి గంగాదేవిని ఇట్లు ప్రార్థించుచుండెను. ఇంతలో నావ దక్షిణ తీరణంకు చేరెను. నావ ఒడ్డుకు చేరగానే శత్రుభయంకరుడైన శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడే నావ నుండి దిగి వనములకు బయలుదేరెను. అంతటా మిక్కిలి భుజబలశాలి అయిన శ్రీరాముడు సౌమిత్రుడితో ఇట్లనెను. ఓ లక్ష్మణ, జనసంచారము గల ప్రదేశముల యందును నిర్జన ప్రాంతముల యందును నీవు రక్షణ విషయమున సావధానుడివై ఉండుము. ఓ సౌమిత్రి, జనులు జాడలేని ఈ కొత్త ప్రదేశముల యందు మిక్కిలి జాగరూకులై రక్షణ కార్యభారమును నిర్వహించుచుండవలెను. నీవు ముందు నడుచుచుండుము, నీ వెంట సీత నడుచును. నిన్ను సీతను కాపాడుచు మీ వెనక నేను నడుచుచుండుదును. శుభలక్షణములు గల ఓ తమ్ముడా, ఇచ్చట మనము పరస్పరము రక్షించుకొనుచుండవలెను. ఇంతవరకును నిజమైన క్లిష్ట పరిస్థితులు ఏమీయూ ఎదురు కాలేదు. ఇక మీదట అట్టి సంఘటనలు తటస్థపడవచ్చును. నేటి నుండి సీతాదేవికి వనవాస క్లేశములు ఎట్లుండునో తెలియవచ్చును. ఇచ్చటి వనముల్లో జనసంచారమే ఉండదు. పంట పొలములే కనిపించవు. విహరించుటకు ఉద్యానవనములు ఉండవు. దారులన్నయూ ఎగుడు దిగుడుగా నుండును. ప్రమాదకరములైన గొంతలు ఉండును. నేటి నుండి ఇటు వనముల్లో సీత అడుగిడబోవుచున్నది. అన్న ఆదేశమును శిరసావహించి లక్ష్మణుడు ముందు నడుచుచుండెను. పిమ్మట సీతాదేవియు ఆమె వెంట శ్రీరాముడు నడవసాగిరి. శ్రీరాముడు తన వారితో గంగానది యావలి తీరమున వనప్రయాణము చేయుచుండగా వారు కడమరనంత వరకు సుమంత్రుడు రెప్పలార్పక వారిని చూచుచునే ఉండెను. వారు తన చూపులను అందనంత దూరముకు వెళ్ళిపోయిన పిమ్మట అతడు తన దృష్టిని అటు నుండి మరల్చి మిక్కిలి పరితపించుచు వ్యాకుల చిత్తుడే కన్నీరు కార్చెను. దిక్పాలకుల వలె ప్రతిభాశాలియు ప్రజల అభిష్టములను తీర్చువాడును మహాత్ముడు అయిన శ్రీరాముడు గంగానదిని దాటి క్రమముగా వత్సరాజ వనప్రదేశంలోని ప్రయాగ సమీపమును ప్రవేశించెను. అది చక్కని పైరు పంటలతో కలకలలాడుచుండెను. ఆ వత్సదేశ ప్రజలు అందరూ సకల సంపదలతో తొలతూగుచు మిక్కిలి సంతోషంతో జీవించుచుండిరి. రామలక్ష్మణులు ఇరువురును ఆ వనముల్లో క్షత్రియ ధర్మమును అనుసరించి అడవి పందులు, మనుబోతులు, కొమ్ముల దుప్పులు, చారల దుప్పులు అను చతుర్విధ మృగములను వేటాడిరి. సాయం సమయమున పవిత్రమైన కందమూల ఫలములను తీసుకుని వచ్చి సీతతో కూడి ఒక చెట్టు నీడకు చేరిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండం నందు 52వ సర్గము సమాప్తము.